హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇకపోతే ఈరోజు మన వీడియో ఏంటంటే ఏపీ ఈఏపీ సెట్ 2023 అడ్మిషన్స్ బైపీసీ బీ ఫార్మసీ కౌన్సిలింగ్ సంబంధించి ఫేజ్ 3 కౌన్సిలింగ్ కోసం అయితే పర్టికులర్గా కొన్ని వేల మంది స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారనమాట, ఎప్పుడెప్పుడు అని. చాలామంది స్టూడెంట్స్ అయితే నన్ను కాంటాక్ట్ అవుతున్నారు, అసలు ఫేజ్ 3 ఉంటుందా ఉండదా ఒక క్లారిటీ అయితే ఇవ్వండి అని అయితే. ఫ్రెండ్స్, దానికి సంబంధించి నేను ప్రతిరోజు అయితే ట్రై చేస్తూనే ఉన్నాను. వాళ్ళని అయితే కాంటాక్ట్ అవుతూనే ఉన్నాను. ఏపీఎస్హెచ్ఏ ఆఫీస్ అట్ ది సేమ్ టైం ఏఐఎస్ఎఫ్ వాళ్ళని కూడా అడుగుతున్నా అనమాట. మనకు ఆఫీస్ వాళ్ళ నుంచి చూసుకున్నట్లయితే ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. కౌన్సిలింగ్ సంబంధించి ఉంటుందా ఉండదా అన్న దానిపైన అయితే పర్టికులర్గా స్పాట్ అడ్మిషన్స్ ఏమైనా ఉంటాయా సార్ అంటే దానికి సంబంధించి కూడా ఏమాత్రం రిప్లై అయితే ఇవ్వట్లేదు అనమాట. ఏఐఎస్ఎఫ్ వాళ్ళని కాంటాక్ట్ అవుతుంటే నెక్స్ట్ ఫేజ్ రానివ్వండి బ్రో, ఏమో వస్తుందేమో అప్డేట్, అంతవరకు మనం వెయిట్ చేద్దామని అయితే అంటున్నారు ఫ్రెండ్స్. కాకపోతే మన సబ్స్క్రైబర్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గైస్, మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, వాళ్ళకైతే రీసెంట్గానే నేనైతే మెయిల్ కూడా చేశాను. మీకు కూడా మెయిల్ వాళ్ళకి కావాలంటే మాత్రం కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెట్టాను. పర్టికులర్ నెంబర్స్ అయితే వాళ్ళందరివి మీకైతే ఇస్తాను. టెలిగ్రామ్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాయిన్ అయిపోండి. ఇంకా మన సబ్స్క్రైబర్స్కి అయితే మీరు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా. ప్రతి ఒక్కరు అయితే జాయిన్ కాండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు నిలబడితేనే మనకు ఏదో ఒక సపోర్ట్ అయితే దొరుకుతుందన్నమాట. ఎవరు మ్యాక్సిమం బీ ఫార్మసీకి సంబంధించి ఫేజ్ 3 కౌన్సిలింగ్ కోసం అయితే అస్సలు పట్టించుకోవట్లేదు అనమాట. అందుకే మళ్ళీ చెప్తున్నాను, నేనైతే కాంటాక్ట్ అయ్యా ఫ్రెండ్స్, వాళ్ళైతే ఏమాత్రం రిప్లై అయితే లేదనమాట. ఇన్ కేస్ రిప్లై వస్తే మాత్రం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు ఏమాత్రం టెన్షన్ అయితే పడకండి. దగ్గరలో రిప్లై వస్తుంది.